ఇంకుడు గుంట నిర్మాణం ఎలా చేసుకోవాలి అంటే అది ఇంటి వెనక ఒక చెరువుతో సమానం. ఊరికి చెరువు కదా, ఊరికి చెరువు ఊపిరి, మన ఇంటికి అదే ఊపిరి. అది ఎలా చేసుకోవాలో మీ చేతిలో పుస్తకాలు ఉంటే మీరు రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. వర్షపు నీళ్ళు దాయటం ఎలాంటి నేలల్లో అయినా దాయచ్చు, వర్షపు నీళ్ళని. మీరు చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే, మేము 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, మీరు ఇంకుడు గుంట తయారు చేస్తే నీళ్ళు కిందకి వెళ్ళిపోయి పిల్లర్ కూలిపోతుంది, మా ఇల్లు పడిపోద్ది అని అంటారు కొంతమంది. ఏమీ పడదు, నీళ్ళు అక్కడ ఉండవు. మీరు ఎక్కడ చేసుకోవాలి? మాది 150 గజాలు, మాది 500 గజాలు, ఈ మధ్యలోనే అందరూ ఉంటాయి కదా. ఈ 150 గజాలు ఉన్న వాళ్ళది, తక్కువ చోటు ఉన్న వాళ్ళది మీరు చేసుకోవాల్సిన ప్లేస్ కార్ పార్కింగ్ ప్లేస్లో చేసుకోవచ్చు. కారుని ఎక్కడైతే పార్కింగ్ చేస్తారో అక్కడ చేసుకోవచ్చు. అక్కడ మాకు చోటు లేదండి అన్నారు అనుకోండి, ఇంకొక చోటు ఎక్కడంటే మీరు మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చే దాని కింద చేసుకోవచ్చు. గేట్కి దానికి గ్రిల్స్ ఎలా వేయాలి, క్యాలిక్యులేషన్ ప్రపోర్షనేట్ ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను. 150 గజాలు ఉన్నవాళ్ళు, 150 నుంచి 500 గజాలు ఉన్న వాళ్ళు ఎక్కడ చేసుకోవాలంటే బోరుకి దగ్గరగా చేసుకోవాలి. బోరుకి దగ్గరగా ఎంత దగ్గరగా చేసుకోవాలి? ఒక 10 అడుగుల దూరం, 5 నుంచి 10 అడుగుల దూరం వరకు మీరు చేసుకోవచ్చు, ఏమి నష్టం ఉండదు బోరుకి. ఇది కాకుండా మీ ఇళ్లల్లో గతంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వేసిన బోరు ఎండిపోయింది, దాన్ని అలాగే ఉంచి మళ్ళీ కొత్తది వేశారు. ఆ పాతదాన్ని మీరు హార్వెస్టింగ్ పిట్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువ నీళ్ళు దాయచ్చు. ఇది ఒక పద్ధతి. పాత డెడ్ బోర్వెల్ ఏదైతే ఉందో నీరు రాకుండా నిరుపయోగంగా ఉన్నది, దాని ద్వారా నీళ్ళని మనం ఎక్కువ నీళ్ళని దాయచ్చు. ఇది అలాంటిది ఉందా లేదో మీ ఇళ్ళకి తెలుసు, లేదా మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ మీ బిల్డర్కి కానీ అడిగితే చెప్తారు. బావులు ఉన్నాయనుకోండి, పాతకాలం బావి ఉండేదండి, దాంట్లో పూర్తి చేసి మేము ఇది కట్టాము అంటారు కదా, దాన్ని ఎక్కడుందో కనుక్కు దాన్ని ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా నీటిని త్వరగా ఇంకించడానికి ఉపయోగపడే మార్గాలు. ఇట్లా ఈ బోరు వేయటానికి చాలా కంపెనీలు ఉన్నాయి. బోర్లు వేసి నీళ్లు తోడటానికి చాలా కంపెనీలు ఉన్నాయి. నీళ్ళని లోపలికి పంపించడానికి కంపెనీలు లేవు. చూడండి ఎంత విచిత్రమో. డ్రా చేయడం నేర్చుకున్నాం, డిపాజిట్ చేయటం అస్సలు నేర్చుకోవాలి. మీ తాతలు మీ నాన్నలు సంపాదించింది ఏ పని చేయకుండా రోజు బ్యాంకులోకి వెళ్ళి డ్రా చేసామనుకోండి, అకౌంట్ ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది. ఈ భూమి కూడా అంతే. లోపల ఉన్న నీరు మనం డ్రా చేయటం నేర్చుకున్నాం, డిపాజిట్ చేయటానికి సంబంధించిన సంపద కాలం ఇది. వర్షాకాలం సంపదని సృష్టించే కాలం ఇది కదా. అందుకని దీంట్లో నీరుని దాచిపెట్టాలి. దీన్ని ఒక ఉపాధి కింద మీరు ఎవరైనా తీసుకుంటానంటే, దీనికి నేను నా అనుభవాన్ని మీకు చెప్తా. నేను వ్యవసాయం చేయకముందు అన్నా హజారే గారిని కలిశాను. పాలేకర్ గారి ముందు నాకు అన్నా హజారే గారితో పరిచయం. ఆయన దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అక్కడ 2 రోజులు ఉన్నా రాలేగాం సిద్ధిలో. ఎలాంటి చోటైనా సరే నీటిని దాచుకోవటానికి అంటానికి నిదర్శనం రాలేగాం సిద్ధి. మన మౌలాలి కొండలు ఉంటే చూసారా, అహ్మద్ నగర్ అలా ఉంటుంది మహారాష్ట్రలో. పెద్ద షీట్ రాక్, ఒకటే బండ, ఏకబండ అలా ఉంటుంది. ఆ ఊరు మీద ఉంటుంది, ఆ బండల మీద ఉంటుంది వాళ్ళ ఊరు. రాలేగాం సిద్ధి, ఇవ్రే బజార్, పోపటరావు పవర్ అంతా పక్కపక్కనే. ఇవి చూడాలి, మీరు చూసి రావాలి. అలా ఆ నీటిని మనం దాచుకోవటానికి కావాల్సిన చోటు 4 అడుగులు బై 6 అడుగులు పొడవు, లోతు 6 అడుగులు. ఇలా తవ్వుతున్నప్పుడు మీకు షీట్ రాకుండా ఉంటే సరిపోతుంది. అలా సగభాగం వచ్చిందనుకోండి, కొంత భాగం చిన్న రాయి వచ్చిందనుకోండి,
మీరేమీ వదిలేయక్కర్లేదు, బాధపడాల్సిన లేదు. రిమైనింగ్ ప్లేస్లో చేసేసుకోండి. ఈ 6 అడుగులు లోతు మట్టి తీసిన తర్వాత దీంట్లో రాళ్ళ అమరిక ఎలా ఉండాలి? ఈ రాళ్ళ అమరిక అనేది గ్రనైట్ రాళ్ళు అంటారు కదా, గ్రనైట్ రాళ్ళ బెందెడు అంటారు. బెందెడు రాళ్ళేనా? బెందెడు. ఈ సైజు ఉంటాయి కదా, అనీవెన్గా దాంట్లో వేయాలి. ఈవెన్గా ఒకదాని పక్కన గోడ కట్టినట్టు పేర్చకూడదు, అనీవెన్గా. ఇలా వేసేటప్పుడు కింద భాగం 4 వైపులా ఉన్న తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 వైపుల దానికి సిమెంట్ చేయకూడదు. చాలామంది కింద కాంక్రీట్ పోస్తారు. కాంక్రీట్ పోస్తే ఏమవుతుంది? అది సంప అవుద్ది, పిట్ అవ్వదు. సంప వేరు, పిట్టు వేరు కదా. దానికి ఏమి చేయకూడదు. దీన్ని ఓపెన్గానే పెట్టాలి. పెట్టి దాంట్లో 50% చేయాలి. ఇవి నింపాలి. బెందెడు రాళ్ళు నింపేటప్పుడు మీరు గ్రేడింగ్ చేయటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేడింగ్ అంటే దాంట్లో పెద్ద సైజు రాళ్ళు ఫస్ట్ లేయర్ వేయాలి. దానికన్నా సెకండ్ గ్రేడ్ దానికన్నా తక్కువది, తర్వాత లేయర్ దానికన్నా తక్కువది. ఇలా 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 వేసుకుంటా 90 mm 60 mm వరకు అలా 50% నింపేయాలి. అర్థమవుతుందండి? ఆ పైన 40 mm, ఈ పైన చూసారా, ఆ 40 mm అనేది ఒక చిన్న 2 లేయర్స్ వేసి 20 mm మన కాంక్రీట్ పోస్తాం చూసారా, అది ఒక 2 లేయర్స్, అంటే రాయి మీద రాయి వచ్చేటట్టుగా అంతా వేస్తే ఇదంతా కలిపి 75% నింపాలి. మీరు 6 అడుగుల్లో 75% నింపాలి. రిమైనింగ్ పార్ట్ అంతా ఏమీ వేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏమీ వేయకూడదు. ఇంకా ఈ 75% నింపిన తర్వాత దాంట్లో మీరు గోని సంచులు ఉంటాయి కదా, గోని సంచులు మొత్తం జాగ్రత్తగా వేసేసేయండి. దాంట్లో వేసేసి అక్కడి నుంచి భూమిని బయటికి జరపండి. అక్కడి నుంచి వాల్ కట్టాలి, 9 inches వాల్. రాళ్ళ మీద కట్టారనుకోండి కుంగుద్ది. అర్థమవుతుందా? మీరు 75% ఫిల్లింగ్ చేసిన తర్వాత భూమిని ఎక్స్టెండ్ చేసి 9 అంగుళాల మట్టిని చుట్టూతో తీసుకోండి. వాల్ కన్స్ట్రక్షన్ చేయాలి. బేస్ ఎక్కడ ఉండాలి? ల్యాండ్ మీద ఉండాలి. రాయి మీద బేస్ చేయొద్దు. అర్థమవుతుందా? ఎందుకంటే రేపు కుంగిపోతుంది అది బేస్ లేకపోతే. అలా కట్టి ఆ కడుతున్నప్పుడు దీని మీద మట్టి పడకూడదు. గోను సంచులు వేసేది దానికి. సిమెంట్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ సిమెంట్ రాళ్ళ మధ్యలో పడకూడదు. అందుకని ఇదంతా పని అయినాక ప్లాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని గోను సంచులు తీసేయాలి. దాంట్లోకి ఏమి వెళ్ళకూడదని ఇది వేపిస్తున్నాం అన్నమాట. ఇది వేసిన తర్వాత సర్ఫేస్ వాటర్ ఉంటుంది. అంటే మనకి టెర్రస్ నుంచి పడే వాటర్ ఒకటైతే చుట్టూతో ఉన్న వాటర్ ఏదైతే ఉందో దానికి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన తర్వాత చిన్న చిన్న విండోస్ పెట్టండి. ఆ వాటర్ని కూడా మనం డైవర్ట్ చేసుకుంటాకి ఎక్కడ స్లోప్ ఉందో అది. దానికి మెష్ వేయండి, చిన్న ఎస్ఎస్ మెష్. ఎందుకంటే పాలిథిన్ క్యారీ బ్యాగులు, చెట్టు ఆకులు అవేమీ రాకుండా ఫిల్టర్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? ఈ పిట్లోకి ఏమీ రావు. ఇలా చేసుకోవడం తర్వాత ఈ 20 mm వేసిన తర్వాత పైన మీరు మన సిమెంట్ ప్లాస్టింగ్ చేసేప్పుడు జల్లెడ పడతారు కదా, జల్లెడ మీద ఏమొస్తుంది? పైన చిన్న చిన్న దొడ్డిస్గా బఠానా అంటారు దాన్ని కదా, బఠానా అంటారు. అవి బేబీ చిప్స్ లాంటివి. అది ఇంత మందం, ఎక్కువ వేసుకోకూడదు. ఇవన్నీ ఫిల్టరేషన్ అవుతాయి అన్నమాట. అలా వేసిన తర్వాత దాని మీద వాగు ఇసుక 1 inch వేయండి, దొడ్డి ఇసుక. అంతే. ఇవన్నీ 75%లో ఫిలప్ చేయాలి, 25% ఓపెన్. ఇలా చేసిన తర్వాత టెర్రస్ నుంచి పడ్డ పైప్ లైన్ కనెక్షన్ తీసుకొచ్చేసి ఈ పిట్టికి జాయింట్ చేసేయాలి. ఇక పెద్ద వర్షం వచ్చినప్పుడు మీరు అక్కడ కూర్చోండి. 2 రోజులు ఒకవేళ వర్షం పడిందనుకోండి, సింగిల్ డ్రాప్ ఆ 25% దాటి బయటికి రాదు. దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను. అదే మీరు చూస్తే ఇంతలావు దారి వస్తుంది. బయట 6 inches పైపులోంచి సింగిల్ డ్రాప్ రాదు బయటికి. 2 days పడినా సరే. అంత దాహంగా ఉంది భూమి. ఇన్నాళ్ళు మనం చేసిన తప్పది. ఒక్క గ్లాస్ నీళ్ళు ఎండలో తిరిగి వచ్చి ఒక గ్లాస్ తాగాం, హాఫ్ గ్లాస్ తాగాం. ఇంకో గ్లాస్కి అడుగుతామా లేదా? దాహం తెచ్చుకుంటాకి. మరి
భూమికి ఇన్నాళ్ళు అన్యాయం చేసాం మనం, డ్రా చేస్తున్నాం కానీ డిపాజిట్ చేయట్లేదు. అంటే మరి మీరందరూ ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ప్రకృతిని దైవంగా భావిస్తే ఇది అర్థమవుతుంది. ప్రతి నెల ప్రతి సంవత్సరం వానదేవుడు మనకి ఫ్రీగా ఇస్తున్నాడు వర్షపు నీళ్ళని. ఏమి బిల్లు అయితే పంపిస్తున్నాడా? పంపించట్లా. దాచుకుందాం అనే స్పృహ మనకి ఎందుకు లేదు? ఫ్రీగా ఇస్తున్నాడు కదా. గవర్నమెంట్ అయితే ట్యాప్ కనెక్షన్ ఇచ్చి బిల్లు పంపిస్తుంది. ఆ నీళ్ళు మంచియో చెడ్డయో తర్వాత, ముందది బిల్లు అయితే పంపిస్తుంది. ఈ స్వచ్ఛమైన నీళ్ళు గంగ నీళ్ళు కదా, ఇది దాచుకుందాం అనే సంస్కృతి ఒక జీవితంలో మీకు భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. పిల్లల్ని భాగస్వాములు చేయండి. దీని మీద వరుస కథనాలు అన్నీ రావాలి. అయ్యా, ఇది ఎందుకు చెప్తున్నానంటే సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకరోజు సెలవు ప్రకటించమనండి. వాన నీటిని ఒక జలయజ్ఞంలాగా చేయటానికి చేసి స్వచ్ఛందంగా అందరూ ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు వాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళ కూడల్లో వాళ్ళ ప్రాంతాల్లో నీటిని సంరక్షణ చేద్దాం. కరువు వస్తుందని అందరికీ తెలుసు. మరి దీన్ని అధిగమించడానికి మనం ఒక్క అడుగు కూడా వేయకపోతే భూమి మనకి ఎలా సహకరిస్తుంది? నన్ను అడిగితే సూపర్ ఎలినోకి మన స్వాగతం చెప్పాలి, రావాలి. ఇది భయం కాదు, ఇది ఒక రియలైజేషన్. ఇది మనం నెగిటివ్గా చూడక్కర్లా. ఏం రాకుండా ఒక ఎర్త్క్వేక్ వస్తే నేను రాత్రి అలా చేయలేదుగా భూమి మనకి కదా. ఏమైనా ఎర్త్క్వేక్ వస్తే మనం ఆపగలుగుతామా? కానీ అలా చేయట్లేదు కదా భూమి. మరి చిన్న సమస్యను కూడా మనం అది ఒక సవాల్ కింద మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? ఆ పరిస్థితి రాకుండా ఒక హెచ్చరికగా ఎలినో ఇస్తుంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్తుంది. అది ఒకరోజు మీరు జీవించడానికి పంపు వచ్చినప్పుడు ఎన్ని నీళ్ళు కావాలో మీకు లెక్క ఉంది కదా. మరి మీరు సంవత్సరం పాటు పంట చేయటానికి ఎన్ని నీళ్ళు కావాలో మీకు లెక్క లేదు. దాన్ని దాచుకుందామని ఎందుకు అనుకోవట్లేదు? అది నివాస ప్రాంతమైనా సాగు భూమి అయినా. మీకు 5 ఎకరాల భూమి మీ కష్టార్జితం మీ పెద్దవాళ్ళు ఇచ్చారు. ఆకాశంలో ఇంకో 5 ఎకరాలు రాసిచ్చాడు వానదేవుడు. ఆ 5 ఎకరాలు కూడా మీదే. ఎగ్జాక్ట్లీ 70 ఎకరాల్లో పడేది ఆకాశంలో 70 ఎకరాల్లో వర్షం నీళ్ళే రంగప్రసాద్ గారి పొలంలో పడుతుంది. బయట నీళ్ళు వచ్చి పడతాయా? ఆకాశం. అంతే కదా. ఆ 5 ఎకరాలు కూడా మీదే. దానికి రిజిస్ట్రేషన్ ఉండదు. కాకపోతే ఉంటే చేంజ్ చేస్తారు మీరు కూడా. ఇది నీటిని ఒక విలువైన వస్తువు కింద మనం అందరం గుర్తించి అడుగులు వేయాలి. ఇది వేస్తారని ఎవరైతే చేతులెత్తారో రాత్రి పడుకునేటప్పుడు ఈ వారంలో అది చేద్దామని ఒక ప్రణాళిక చేసుకోండి. ఇది ఖర్చు ఎంత వస్తుంది అంటే ఎంత వచ్చినా చేయండి. ఎంత వచ్చినా మీ పొలంలో మీ ఇళ్లలో రాయి అడ్డొచ్చిందనుకోండి, నేను చెప్పలేను, రాయి కొట్టించాలి. అలా రాయి వచ్చిన చోట కొన్ని బోర్వెల్స్ ఉంటాయి. ఇంజిన్ బయట పెట్టి దాన్ని కంప్రెషర్స్తో దాన్ని బ్రేక్ చేస్తారు. మనం ఇప్పుడు చూస్తాండి, ఇక్కడికి వస్తున్నప్పుడు మనం రంగప్రసాద్ గారి దగ్గరికి వస్తున్నప్పుడు గుట్టల మీద రాయిని చూసారా? అలాగే భూమిలో కూడా రాయి మీద రాయి ఉంటుంది. ఆ శబ్దం ఎప్పుడైతే వైబ్రేషన్ వచ్చిందో అక్కడ తీసుకెళ్ళి బోరు కూడా వదిలేస్తాడు. ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి తెలుసు. అలా మీరు రాయిని దాటిచ్చేస్తే నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి లోపలికి. బిల్డింగ్కి ఏమి నష్టం రాదు. నీరు ఎప్పుడు కూడా భూమిలోకి ఇలా వెళ్ళదు. నీరు ఎప్పుడు ఇలా వెళ్తుంది, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ వెళ్తుంది. మేము కవాడిగూడలో సిటీ నడిబొడిన 20 ఏళ్ల క్రితం ఒక ఇంకుడు గుంట చేస్తే అక్కడికి కిలోమీటర్ అవతల ఎండిపోయిన హ్యాండ్ బోరు మళ్ళీ పనికి వచ్చింది. బస్తీలో వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, పెద్ద చేసాం. నీరు అక్కడ ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే ఇదేమీ భయపడాల్సిన పని లేదు. ఇది చేసేటప్పుడు మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, మీ ఇంటికి ముందు పక్కన వెనక ఉన్న వాళ్ళ నలుగురితో మీరు కన్సల్ట్ చేయండి. అలా చేయటం వల్ల మీకు 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకుడు గుంట మొత్తానికి చేస్తే, ప్రొఫెషనల్గా చేస్తే. మీరు ఆ నలుగురితో కాంటాక్ట్ చేస్తే మెటీరియల్ తెచ్చేటప్పుడు కాస్ట్ తగ్గుద్ది. లేబర్ కూడా 4 రకాల వర్కుల మీద లేబర్ కూడా తగ్గించి ఒక 4-5 వేలు మీకు తగ్గుతాక అవకాశం ఉంది. ఇలా మీరు అందరినీ కలిసి చేయటం వల్ల
ఐకమత్య బలం ఎక్కువ ఉంటుంది నీటికి. ఒక కర్ర అయితే మీరు ఎరగొడతారు, 4 కర్రలు ఒకేసారి ఎరగొట్టమంటే ఎరగొట్టలేరు కదా. అలాగే ఈ నీరు అనేది ఇంకొక 2 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది అందరికి కలిస్తే. అలా అందుకనే మీరు కలిసి చేయటం అనేది చేస్తే మంచిది. ఏ పని చేసినా అంతే. అలా పక్క వాళ్ళని కూడా అడగండి, అడిగి చేయండి. ఈ క్రమంలో ఏదైనా దీనికి సంబంధించిన డ్రాయింగ్ కూడా నా దగ్గర ఉంది, సేవ్ ఆఫీస్లో ఉంది పోస్టరు. మీకు కావాలంటే అది మెయిల్ కూడా చేస్తాను, అది వాట్సాప్లో పంపిస్తాను. ఆఫీస్ నెంబర్ ఇస్తాను, రాసుకోండి. వర్షపు నీళ్ళ గురించి, ఎండిన బోరు గురించి, బోరు ఎండిపోకుండా ఉండటానికి గురించి రెండు పోస్టర్లు ఉంటాయి. ఎండిపోయిన బోరు గురించి, బోరు ఎప్పుడూ ఎండకుండా ఉండటానికి గురించి. 6309111427 8374662262. ఎవరైనా దీన్ని ప్రొఫెషన్గా చేస్తానంటే కూడా చెయ్యండి. మీరు పనులు మీరు చేసుకుంటా ఒక శనివారం ఆదివారం ఇలా ఇంకుడు గుంటలు చేయండి. భూమి మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మీరు ఏదనుకుంటే ఆ పని అవుద్ది. నేను చెప్తున్నా, ఈరోజు కూడా నేను ఏదనుకుంటే ఆ పని అవుతుంది. నా కోసం కాదు, ఇతరుల కోసం. ఎందుకంటే భూమికి మనం ఎప్పుడు సేవ చేస్తే మీకు అంతర్మదనాలు ఉండవు, భయాందోళనలు ఉండవు, ఎప్పుడూ ఉండదు. పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. భూమికి సేవ చేయండి. ఇది ఒక టీం లాగా తయారు చేసి మీ కాలనీలో ఇంకుడు గుంటలు తయారు చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.